హలో నమస్తే. ఇటీవల పత్రికా స్వేచ్ఛలో భారత పరిస్థితి ఏంటి అని ఒక సర్వే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి వచ్చిన సర్వేలో నార్వే మొదటి స్థానంలో ఉంటే, మనం పాకిస్తాన్ కంటే దారుణంగా ఉన్నాం. 150 స్థానం కంటే దిగజారిపోయాం మనం. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోయింది. ఏ స్థాయిలో అంటే పాకిస్తాన్ కంటే దారుణంగా. పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ. పాత్రికేయుల గొంతు ఆ స్థాయిలో నొక్కుతున్నాయి ఇక్కడ ప్రభుత్వాలు. పత్రికా స్వేచ్ఛలో భారత్లో పత్రికా స్వేచ్ఛ పరిస్థితి రాను రాను మరింత దిగజారుతుంది, మరింత ప్రమాదంలోకి వెళ్తుంది. పత్రికలకు సంబంధించిన స్వేచ్ఛ అనే విషయం కూడా ఆ సర్వే రిపోర్టు తెలియజేస్తోంది. కేవలం పత్రికలకు సంబంధించిన స్వేచ్ఛ మాత్రమే కాదు, పౌరుల స్వేచ్ఛ కూడా ప్రమాదంలో ఉంది అనే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కాక్రోచ్ జనతా పార్టీ పైన జరుగుతున్న కుట్రలను చూస్తే అర్థమవుతోంది. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ఇంతకుముందు జర్నలిస్ట్ వైనార్లో 2-3 వీడియోస్ చేశాను. సో దాని గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ వివరణ ఇవ్వదలుచుకోవాలి. ఒక బొద్దింక పేరుతో ఏర్పాటైన ఒక అకౌంట్, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దీప్కే అనే వ్యక్తి స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటు ఈరోజు మొత్తం భారతదేశంలో అధికార పార్టీని భయపెడుతోంది. 3 సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి 4వ సారి కూడా మేమే గెలుస్తాం, మాకెవరు ఎదురు లేరు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ మేము అని చెప్పుకుంటున్న ఒక పార్టీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి భయపడుతోంది, ఒక బొద్దింకకు భయపడుతోంది. ఈ దేశంలో యువత, ఈ దేశంలో న్యాయవాదులు, ఈ దేశంలో జర్నలిస్టులు బొద్దింకల్లా తయారయ్యారు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్కి రియాక్షన్గా ఏర్పడైన ఒక సోషల్ మీడియా అకౌంటు ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీని భయపెడుతోంది అని ఎలా చెప్తున్నానంటే, స్వేచ్ఛ లేకుండా చేస్తుందంటే ఎలా చెప్తున్నానంటే, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అంటూ ఎలా చెప్తున్నానంటే, భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. కేవలం 6 రోజుల క్రితం ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ని భారతదేశంలో కనపడకుండా చేశారు. భారతదేశంలో కనపడకుండా చేయడం వెనక కుట్ర ఎవరు చేశారు అనేది ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఉంటున్నాయనే కారణంతో దానిపైన కంప్లైంట్ చేసి భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ అవ్వకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఎక్కడా ఒక్క పరుష పదజాలం వాడి విమర్శ చేయలేదు. భారతీయ జనతా పార్టీ పైన నేరుగా కమెంటు చేయలేదు. ఈ దేశంలో జరుగుతున్న అనేక అంశాలను కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఒక ట్విట్టర్ హ్యాండిల్ ప్రశ్నించింది, ఒక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్కే భయపడి కేవలం 6 రోజుల్లోనే ట్విట్టర్ హ్యాండిల్ని ఆపేయించే పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది అంటే, బొద్దింకకు ఎలా భయపెడుతోందో, బొద్దింక ఎంత భయపెడుతోందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్లో ఈ నెల 15న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతే, ఇప్పుడు మనం 21వ తారీఖు మధ్యాహ్నం నేను 2 గంటలకి ఈ వీడియో చేస్తున్నాను. ఈ సమయానికి 14 మిలియన్లను దాటిపోయింది ఫాలోవర్స్ సంఖ్య. కేవలం 54 పోస్టులు మాత్రమే పెట్టారు. 54 పోస్టుల్లో 15 నుంచి 20 పోస్టులు పెట్టింది మా అకౌంట్ని హ్యాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మా అకౌంట్ని హ్యాక్ చేయడం కోసం కుట్ర చేస్తున్నారు అంటూ ఎక్కడెక్కడైతే హ్యాకింగ్కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయో ఆ ప్రయత్నాలు జరిగిన స్క్రీన్ షాట్స్ని అకౌంట్లో పోస్ట్ చేశారు. గట్టిగా 50 పోస్టులు కూడా పెట్టని ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ, ఆ ఇన్స్టాగ్రామ్ పేజీలోని ఒక బొద్దింక కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడుతోంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజీలోని ఒక బొద్దింక భారతీయ జనతా పార్టీని భయపెడుతోంది. ఈ దేశంలో స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు, మాట్లాడితే గొంతు నొక్కేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం కనపడుతోంది. కొద్దిసేపటి క్రితం అభిజిత్ దీప్కే మరొక పోస్ట్ పెట్టారు ఈ సిజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా హ్యాక్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి అని. పక్కన నేను డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని హ్యాక్ చేయడం కోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు, ఇతర దేశాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగని అకౌంట్ని బ్లాక్ చేయించడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే పేరుతో కొన్ని 100 అకౌంట్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రియేట్ చేశారు. కొన్ని 100 అకౌంట్లు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో క్రియేట్ చేసి వాటిలో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఏంటో జనాలకు తెలియకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. రైట్ వింగ్కి సంబంధించిన అకౌంట్స్ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పైన దాడి చేస్తున్నాయి, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ అభిజిత్ దీప్కే కొద్దిసేపటి క్రితం ఒక వీడియో పెట్టారు. సో భారతీయ జనతా పార్టీ ఎందుకు భయపడుతోంది? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒక యువకుడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మొత్తం రైట్ వింగ్కి సంబంధించిన హ్యాండిల్స్ అన్ని అటాక్ చేసేదా చేస్తోంది?
ఇది దేశానికి వ్యతిరేకమనే ప్రయత్నం, దేశానికి వ్యతిరేకమనే ప్రచారం కూడా ఎందుకు చేస్తోంది? ఇది హిందూ మతానికి వ్యతిరేకమనే ప్రచారం కూడా ఎందుకు చేస్తోంది? హిందూ మతానికి వ్యతిరేకమనే ప్రచారం చాలా హ్యాండిల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అభిజిత్ దీప్కే స్టార్ట్ చేసిన ఈ అకౌంట్లో మెజారిటీ ఈ దేశంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలోవర్స్ పెరిగారు లాంటి క్యాంపెయిన్ రైట్ వింగ్ హ్యాండిల్స్ చేస్తున్నాయి. క్రిస్టియన్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలోవర్స్ పెరిగారనే క్యాంపెయిన్ని రైట్ వింగ్కి సంబంధించిన హ్యాండిల్స్ చేస్తున్నాయి. సో ప్రజల్లో వ్యక్తమవుతున్న ఒక అభిప్రాయాన్ని కూడా మతం కోణంలో ఎందుకు చూస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అభిజిత్ దీప్కే అండ్ టీమ్ రైజ్ చేస్తున్న అంశాలలో హిందూ మతానికి వ్యతిరేకంగా కానీ ముస్లింలకో క్రైస్తవులకో మద్దతుగా కానీ ఒక్క పోస్ట్ కూడా లేదు. భారత ఎన్నికల కమిషనర్ని ప్రశ్నిస్తున్నారు, మతాలకు సంబంధం లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు, మతాలకు సంబంధం లేదు. నీట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ గురించి ప్రశ్నిస్తున్నారు, మతాలకు సంబంధం లేదు. ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రశ్నిస్తున్నారు, మతాలకి కులాలకి సంబంధం లేదు. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తున్నారు, మతాలకి కులాలకి సంబంధం లేదు. మనకి అకౌంట్లో మతానికి కులానికి సంబంధించిన పోస్టులు ఎక్కడా? దాన్ని మతాల కోణంలో ప్రాంతాల కోణంలో చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఒక సమస్య వచ్చిన ప్రతిసారి మతం కోణంలో దాని నుంచి బయటపడే ప్రయత్నం, దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం రైట్ వింగ్కి సంబంధించిన హ్యాండిల్స్ చేస్తున్నాయి అనేది అభిజిత్ దీప్కే చెప్తున్నమాట. అంతేకాదు వాళ్ళ టీం తాము హిందువులను చెప్పుకోవడానికి సంబంధించి జనగణమన పాడి వినిపిస్తున్నారు, వందే మాత్రం పాడి వినిపిస్తున్నారు, హనుమాన్ చాలీసా చదివి వినిపిస్తున్నారు. అరే బాబు, మేము మతాల కోసం పనిచేయట్లేదు, ఈ దేశంలోని జంజీకి సంబంధించిన ఒపీనియన్కి అద్దం పడుతున్నాం. ఈ దేశానికి సంబంధించిన జంజీని మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ మీదకి. మమ్మల్ని అందరినీ బొద్దింకలు అన్నారు కదా, జర్నలిస్టులని, నిరుద్యోగుల్ని, న్యాయవాదుల్ని అందరినీ బొద్దింకలు అన్నారు కదా న్యాయమూర్తి. కాబట్టి బొద్దింకలన్నీ ఒక దగ్గర జమ అవుతున్నాయి. ఇప్పటికి ఒక 14 మిలియన్ల బొద్దింకలు వచ్చాయి, 1,40,00,000 బొద్దింకలు ఒక దగ్గర జాయిన్ అయ్యాయి. మరికొన్ని బొద్దింకలు రాబోతున్నాయి. ఈ బొద్దింకలకే భయపడిపోతే ఎట్లా? ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఈ బొద్దింకలు అంతగా మిమ్మల్ని భయపెడుతుంటే మేమేం చేయగలం? మేము చేస్తోంది ఈ దేశానికి సంబంధించిన అంశంపైన ప్రశ్నలు మాత్రమే కదా అడుగుతోంది. ఒక బొద్దింక ప్రశ్నిస్తే కూడా భయపడేంత వీక్గా ఈ దేశాన్ని నడిపిస్తున్న పార్టీ ఉందా? ఇలాంటి చాలా పోస్టులు వస్తున్నాయి. సో ఈ అకౌంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉంది. ఈ అకౌంట్ను ఉంచుతారా, బ్లాక్ చేస్తారా, దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి. అఫీషియల్గా ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు కానీ అకౌంట్ మూసేయండి అని చెప్పినట్టుగా కనపడలేదు. కానీ ట్విట్టర్ హ్యాండిల్ ఇండియాలో ఓపెన్ కాకపోవడం వెనక డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఈ దేశం నమ్ముతోంది. అదే సమయంలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయించడానికి సంబంధించి జరుగుతున్న ప్రయత్నాల వెనక కూడా ఎవరున్నారో దేశ ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఈ దేశానికి సంబంధించిన యువతకు సంబంధించిన మనోభావాల్ని గమనించి వాళ్ళు రైజ్ చేస్తున్న అంశాలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేయండి. నీట్ ఎందుకు రద్దయింది? నీట్ రద్దు అవ్వడం కారణంగా ఎవరిని సస్పెండ్ చేశారు? ఎవరు బాధ్యత తీసుకున్నారు? దానికి ఎక్కడో చిన్న రైలు ప్రమాదం జరిగితే రైల్వే శాఖ మంత్రి, దేశానికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసేవారంట అని విన్నాం గతంలో. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఎక్కడన్నా చిన్న 10th క్లాస్ పేపర్ లీక్ అయితే విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేయడం చూసాం. కానీ 23 లక్షల మంది పిల్లలు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి ఆ పరీక్ష మళ్ళీ రాయాల్సిన పరిస్థితి వస్తే ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియట్లేదు. స్పందించాల్సిన అవసరం లేదా? ఎవరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆ బాధ్యతను ప్రశ్నించిన వాళ్ళపైన, ఆ బాధ్యతను ప్రశ్నించిన హ్యాండిల్స్ పైన దాడులు చేయడం ద్వారా మరింత కూరుకుపోతున్నారు. మరింతగా ప్రజల్లో పర్టికులర్గా యువతలో పర్టికులర్గా జెన్జీలో ఈ ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.